హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నాయని, అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఉష్ణోగ్రతలు రాగల 3 రోజులు కూడా ఇటు కోస్తాంధ్ర రాయలసీమలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈశాన్య ఋతుపవనాలు కూడా మరింత బలపడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు అల్పపీడనం, అటు ఈశాన్య ఋతుపవనాలు రెండింటి ప్రభావంతో కోస్తా తీరం వెంబడి చాలా చోట్ల సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ అల్పపీడనం మరో 2 రోజుల్లో తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని, మరో 3 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇదిలో ఉంటే రేపు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు రాయలసీమ ప్రజలు రాగల 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, మచిలీపట్నం, కాకినాడ ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కావలి, మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు రాగల 3 రోజులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు ఈశాన్య ఋతుపవనాలు కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో ఇటు దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.